యంగ్ ప్లేయర్స్కు అవకాశం దక్కాలని అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. 3 ఫార్మాట్లో ఆడే సత్తా ఉన్న మంచి ప్లేయర్స్కు అవకాశం దక్కాలని ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. అంతేకాకుండా టీ20లకు రిటైర్మెంట్ పలికేందుకు అంతకు మించిన సరైన సందర్భం లేదని చెప్పుకొచ్చాడు. అంతేకాని వయసు పెరిగిందని తప్పుకోలేదని, ఇప్పటికీ 3 ఫార్మాట్లను సునాయాసంగా ఆడగలనని చెప్పాడు. టీ20 వరల్డ్ కప్ 2024 విజయానంతరం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ పలికాడు. విరాట్ కోహ్లీని అనుసరిస్తూ రోహిత్ శర్మ కూడా అంతర్జాతీయ టీ20లకు గుడ్ బై చెప్పాడు. ఆ కాసేపటికి రవీంద్ర జడేజా కూడా టీ20ల నుంచి రిటైర్ అవుతున్నానని తెలిపాడు. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరియు రవీంద్ర జడేజాల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న రోహిత్ శర్మ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. గౌతమ్ గంభీర్ ఎవరికి తల వంచడని చెప్పాడు. టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ పనిచేశాడు. ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఆ బాధ్యతలు తీసుకున్నాడు. అయితే గౌతమ్ గంభీర్ ఎవరికి తల వంచే మనిషి కాదు. చివరి వరకు పోరాడాలని బలంగా భావిస్తాడు. దేశం కోసం అతను ఎన్నో కీలకమైన ఇన్నింగ్స్లు ఆడాడు. ఇప్పుడు గౌతమ్ గంభీర్తో కలిసి పనిచేస్తున్నా. అతని పర్యవేక్షణలో నేను ఆడుతూ జట్టును ముందుకు నడిపించడమే కెప్టెన్గా నా బాధ్యత. సహచర ప్లేయర్స్ నుంచి అత్యుత్తమ ప్రదర్శన బయటకు తీయాలి. గత 17 సంవత్సరాలుగా టీ20లు ఆడుతూనే ఉన్నా. మనకు చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. వారికి అవకాశం రావాల్సి ఉందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.